యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు ఊహించిన షాక్, బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేయడంతో బులియన్ మార్కెట్ లో కీలక మార్పులు వచ్చాయి. బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాగాయి. పశ్చిమాసియాలో ఉధృతతలు పెరిగి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో గత 2 రోజులుగా భారీగా దిగొచ్చిన పసిడి ధరలు ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన తర్వాత భారీగా పెరిగాయి. వడ్డీ రేట్లను పెంచుతారనే అంచనాలు తలకిందులు కావడం, పశ్చిమాసియాలో అనిశ్చితులు కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మళ్లినట్లుగా అర్థమవుతుంది. దీంతో పసిడి రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లలో జూలై 31వ తేదీన బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 2 రోజుల్లో దాదాపు 2000 మేర పెరిగి తులం బంగారం ఈ రోజు భారీగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ 750 రూపాయల మేర పెరిగింది. దాంతో తులం బంగారం ధర 1,32,300 చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర 820 రూపాయల మేర పెరగడంతో తులం బంగారం ధర 1,44,330 రూపాయల వద్దకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన వాణిజ్య నగరం విజయవాడలో ఈ రోజు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 750 రూపాయల మేర పెరిగింది. తులం బంగారం ధర 1,32,300. అదేవిధంగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 820 రూపాయల మేర పెరిగింది. దాంతో 1,44,330 రూపాయల స్థాయిలో తులం బంగారం పలుకుతోంది. ఇక బంగారం వెండి ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్ లో కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా 2,35,000 వద్ద ట్రేడ్ అవుతుంది.